ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ్ కుమార్ ఆర్గానిక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాల్టి మనం ఛానల్లో మనం చేసుకునే సోప్ ఏంటంటే స్కిన్ ఎలర్జీ సోప్ అనమాట. ఈ స్కిన్ ఎలర్జీ సోప్ అసలు బెనిఫిట్స్ ఏంటి, ఏమేమి వాడతాము ఫస్ట్ చూద్దాము. ఈ స్కిన్ ఎలర్జీ సోప్లో మనం మెయిన్గా కుపింటాకు పౌడర్, నీమ్ పౌడర్, తులసి పౌడర్ అనేది వాడతామన్నమాట. సో నేను ఆ 3 పౌడర్స్ కలిపేసి కుపింటాకు పౌడర్ ఇమేజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. కుపింటాకు ఆకులా ఉంటుంది. ఇది నీమ్ ఆకు అంటే వేపాకు, ఇది తులసి ఆకు అనమాట. ఈ 3 వాడి మనం ఈ పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఒక్కొక్క పౌడర్ యొక్క యూసేజ్ చూద్దాం. కుపింటాకు పౌడర్ ఒక అద్భుతమైన యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ అండి. యాంటీ ఫంగల్ లక్షణాలు ఈ కుపింటాకు పౌడర్లో చాలా ఉంటాయి. ఇది మొటిమలు, తామర, దురద, అన్వాంటెడ్ హెయిర్ స్కిన్ రిమూవ్ చేయడానికి, స్కిన్ కాంతివంతంగా చేయడానికి, మృదువుగా చేయడానికి, స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేయడానికి కుపింటాక్ పౌడర్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నీమ్ పౌడర్ ఏంటంటే మొటిమలు, మంటను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. వేపాకులో అయితే అద్భుతమైన ఆయుర్వేద గుణాలు అనేవి ఉంటాయి. తులసి పౌడర్ ఏంటంటే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి, చర్మానికి కాంతి లభిస్తుంది, చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అని ఉన్నా సరే ఈ తులసి పౌడర్ అనేది తగ్గిస్తుంది అనమాట. ఆల్రెడీ మనం ఇప్పుడు పౌడర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇది సోప్ బేస్ అనేది కూడా డబుల్ బాయిలింగ్లో మెల్ట్ అవుతుంది. సో ఇందులో మనం చెప్పుకున్నట్టు తులసి పౌడర్, నీమ్ పౌడర్, కుపింటాకు పౌడర్, ఈ పౌడర్స్ ఉన్నవన్నీ ఇప్పుడు ఈ సోప్ బేస్ మెల్ట్ అయ్యాక ఇందులో వేయాలన్నమాట. సో ఇందులో మనం వీటితో పాటు వంట పసుపును కూడా కొంచెం యాడ్ చేయాలి. ఇప్పుడు నేను మీ ముందు యాడ్ చేస్తాను. సో వంట పసుపును కూడా కొంచెం యాడ్ చేస్తాను. సో ఇప్పుడు సోప్ బేస్ కూడా మెల్ట్ అయిపోతుంది. ఈ సోప్ బేస్లో మనం ఆల్రెడీ పసుపు కూడా యాడ్ చేసాం కదా, మెల్ట్ అయిపోయింది సోప్ బేస్. సో ఇందులో కలుపుతున్నాను అనమాట. సో ఈ స్కిన్ ఎలర్జీ సోప్ ఏంటంటే అది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ స్కిన్ ఎలర్జీ సోప్ ఏంటంటే ఒక 1 వీకే చాలా రిజల్ట్ అనేది వస్తుంది. బాగా కొంతమందికి ఏంటంటే చెమటలు అలా పట్టిన దురదలు వచ్చేస్తూ ఉంటాయి. అలా బాగా దురదలు వస్తూ, ఇచ్చింగ్ వస్తూ, రెడ్నెస్ అయిపోతూ స్కిన్ ఉన్న వాళ్ళు కనుక ఈ సోప్ వాడారంటే ఒక 1 వీకే చాలా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో తీసుకున్న వాళ్ళు నాకు చెప్పిన రివ్యూ అనమాట ఇది. సో అది నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇది ఇందులోనే ఉంచుకుని బాగా పౌడర్స్ అనేది బాగా కలిసిపోయేలా కలపాలన్నమాట, ఉండలు అనేవి ఏమీ లేకుండా. రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాం అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ రోజ్ వాటర్ యాడ్ చేయాలి. రోజ్ వాటర్ ఏంటంటే స్కిన్ హైడ్రేషన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది రోజ్ వాటర్ అనేది. నెక్స్ట్ రెడ్నెస్ అది తగ్గించడానికి కూడా రోజ్ వాటర్ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో రోజ్ వాటర్, విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి యాడ్ చేసాం కదా. అవి ఎందుకంటే స్కిన్ హైడ్రేషన్గా ఉంచడానికి, ఇచ్చింగ్ కానీ రెడ్నెస్ కానీ రిమూవ్ చేయడానికి, మైల్డ్గా యాక్ని ఉన్నాయన్న పోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇందులో ఇప్పుడు ఎసెన్షియల్ ఆయిల్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఎసెన్షియల్ ఆయిల్ ఎందుకంటే ఇది స్కిన్ ఎలర్జీ సోప్ కాబట్టి, సో మనం నీమ్ ఎసెన్షియల్ ఆయిల్ కానీ టర్మరిక్ ఎసెన్షియల్ కానీ యాడ్ చేయాలి. సో నేను నీమ్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేశాను అనమాట ఇప్పుడు. సో అంతేనండి, బాగా విస్క్ చేసేసుకుంటే ఉండలు లేకుండా ఈ ఆయిల్స్ అన్నీ యాడ్ చేసినాక మౌల్డ్లో పోసేసుకోవడమే. ఇది మౌల్డ్లో పోసుకున్న 3 to 4 అవర్స్కి డిమౌల్డ్ చేసుకోవడమే. సో మెయిన్గా ఈ స్కిన్ ఎలర్జీ సోప్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఏ వయసు వాళ్ళు వాడచ్చు, ఏ సీజన్స్లో వాడచ్చో చెప్పుకుందాం. మెయిన్గా ఈ స్కిన్ ఎలర్జీ సోప్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే 12+ ఇయర్స్ నుంచి ఎవరైనా వాడచ్చు. స్కిన్ ఎలర్జీకి రిమూవ్ అవుతుంది. ఎనీ టైప్ ఆఫ్ స్కిన్ ఎలర్జీ అనేది రిమూవ్ అవుతుంది. స్కిన్ మీద ఇచ్చింగ్, చెమటకాయలు ఇలాంటివి ఏమైనా ఉన్నా తగ్గుతాయి. బాడీకి, ఫేస్కి మంచి కూలింగ్ వస్తుంది. ఎక్కడ ఇచ్చింగ్ ఉన్నా పోతుంది. వితిన్ 1 వీక్లో మంచి రిజల్ట్ వస్తుంది. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. 6 మంత్స్ కంటే కంటిన్యూ చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. 1 మంత్లోనే తగ్గుముఖం పడతాను కనిపిస్తుంది అనమాట. సో 6 మంత్స్ ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఎవరికైనా ఈ సోప్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ ఇస్తా, ప్రేమ్ కుమార్ ఆర్గానిక్స్ది. సో దానికి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.